ముందుగా ముస్లిం సోదరులందరికీ సోదరిమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. రంజాన్ ముబారక్. ఈ ఏడాది మీ అందరికీ మంచి జరగాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోరుకుంటుంది. అలాగే మత సామరస్యంతో ముందుకు పోతున్నటువంటి మన సమాజం మరింత ఐక్యంగా ముందుకు కదలాలని కోరుకుంటున్నాం. అలాగే మా మిత్రులు కూడా వచ్చినారు జనగాం నుంచి, వాళ్ళతో చిన్న రంజాన్కి సంబంధించినటువంటి పాషా పాషా సల్మాన్ సవాజ ఇక ఈ చిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం రమ్మనన్నా दा 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 बबलू तो मुबारक आप सबको. కలకల్లాడుతుందా ఆఫీస్ అంతా? రైట్ రా రా ఇవాళ రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనారిటీ కాదు, మా మెజారిటీ నాయకులు ఇవాళ రంజాన్ నిర్వహించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా ముస్లిం సోదరులందరికీ సోదరిమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ రంజాన్ మీ అందరికీ మంచి చేయాలని మనమందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోయి ఒకరి లక్ష్యాలని ఒకరు సాధించుకుంటూ ఐక్యమత్యంతో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అలాగే ముస్లిం సోదరులకి జరగాల్సినటువంటి రాజకీయ న్యాయాలున్నాయి, వాటి విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడింది. వారి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సినటువంటి పదవులు కానీ, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సినటువంటి నిధులు కానీ, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కూడా మేము మా విధానంతోనే ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా వారెంతో వారికి ఎంత, మనమెంతో మనకంత అనేటువంటి నినాదంతో పోతా ఉన్నాం. కాబట్టి సో అందరికి కూడా ఈ రంజాన్ పర్వదినం మంచి జరగాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోరుకుంటూ ఉంది. అలాగే వీరి కుటుంబాలు కూడా అందరూ చల్లగా ఉండాలి, అల్లా దయ వల్ల అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అని చెప్పి వీళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ముబారక్. థ్యాంక్ యూ. और भाई साहब जी बेटा जी एक मिनट ला लो ला लो दा थैंक यू. थैंक यू. मैं खिलाना आपकी तो आपकी खिला मैं भी खिलाता हूँ. थैंक यू थैंक यू. नहीं पप्पा को थोड़ा बड़ा होना भाई, बड़े आदमी ना. आपके लिए स्पेशल 3 बजे उठ के बनाए जो. हाँ थैंक यू. స్వీట్ హౌస్ మీద నైన్ లాయా ఇది స్పెషల్ సీర్ కుర్మా, అందుకే అది చాలా స్పెషల్. ఎందుకంటే 3 గంటల నుంచి రెడీ చేసిన. థ్యాంక్ యూ. వావ్ సూపర్. ఎవరైనా సరే మస్జిద్కి పోయిన తర్వాత తల్లిదండ్రులను కలిసిన తర్వాత బయట కలుపుతారు. నేను ఫస్ట్ ఇవాళ మిమ్మల్ని కలిసిన. థ్యాంక్ యూ. సుదర్శన్ షేక్ థ్యాంక్ యూ. టేస్ట్ చేయాలి కంపల్సరీ. డాడీ మార్నింగ్ లేచి చేసిండు మీకోసం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఇది ఆడ పెట్టుకో एकला 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 और एकला और एकला और एकला ले ला ला ఇంకో అనాదా నువ్వు చేసి నువ్వు తినవానే చలో థ్యాంక్ యూ అందరికీ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు ఇదొక చాలా అనుభూతితో కూడినటువంటి ఫెస్టివల్ మనమందరం కూడా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మరొకసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముబారకు ఆప్ సబ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ గురించి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా ఆ బడ్జెట్లో చాలా చిత్ర విచిత్రాలు ఎవరికి అర్థం కానటువంటి ఒక దుకాణం ఉంటుంది ఆ బడ్జెట్లో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు ఈ బడ్జెట్ వ్యవహారాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం 3,24,324 కోట్లు 3,34,024 పక్కా పక్క 234 కోట్లు మొత్తం 9 వచ్చింది నెంబర్ 9 నెంబర్ అయినది ఆయననేమో 6 వచ్చేటట్టు చేసేది ఎస్ అసలు ఏంది బడ్జెట్ లెక్కలు ఏంది బడ్జెట్ కథ ఏంది అనేది చూద్దాం సరే బడ్జెట్ గురించి మళ్ళీ నేను సభలో మాట్లాడతా బడ్జెట్ వ్యవహారం అంతా ఇండెప్త్గా కానీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లు నిన్న పెట్టినటువంటి బడ్జెట్ అమ్మ ఇంత బడ్జెట్ పెట్టండి ఇందులో ఈకెల్ తోకలు ఉంటాయి సపోజ్ మనం కోడిని కోసినాం అనుకో బూరు వీకెత్తాం కాళ్ళు గోర్లు కూడా కట్ చేస్తాం అంతే దానికి ఉన్నటువంటి తీస్తాం పొట్టపేగులు అవన్నీ తీసేస్తాం కదా ఇక నికరంగా మిగిలేటువంటి బడ్జెట్ అంటారు చూడు అదెంత మిగులుతుందంటే 2,17,334 కోట్లు మిగులుతుంది సార్ పత్రికలలో వివిధ లెక్కలు వచ్చినాయి కానీ సో నేనైతే అక్యురేట్గా చెప్తా ఉన్నా పర్ఫెక్ట్గా 2,17,334 కోట్లు మిగులుతాయి మరి మిగతా ఎడిపోతాయనంటే ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు కిస్తీలు కట్టాలి కదా ఈ 3,24,234 నుంచి 34 కోట్లలోంచి 23,024 కోట్ల 89 లక్షల రూపాయలు కిస్తీలు కట్టాలి ఈఎంఐలు మనం తెచ్చిన అప్పులకు మళ్ళీ ఇవి కాకుండా మొత్తం తెచ్చినటువంటి వడ్డీకి మితి కట్టాలిగా ఇగో 21,305 కోట్లు ఈ వడ్డీలకు కట్టాలి ఇవి కాకుండా ఉద్యోగస్తుల జీతాలు పెన్షన్లు ఇక ఇవైతే పక్క మనకిచ్చే పథకాలు ఒక రోజు ఇటాట అయినాయి ఇంకా ఇవైతే టెన్షన్గా కట్టాల్సినటువంటి ఎంత పోతా ఉన్నాయి 3,24,234 కోట్లలో పోతున్నటువంటి 1,06,900 కోట్లు ఇట్లనే పోతున్నాయి 1,06,900 కోట్లు ఈ రూపాయలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోవాల్సిందే ఇక మిగిలేది ఎంత నికరంగా మిగిలేది ఎంత అంటే 2,17,334 కోట్లు మిగులుతుంది ఇగో ఇది బడ్జెట్ నిజంగా ఇవి ఉన్నాయంటే ఇవి కూడా లేవు ఇవి అప్పులు ఉన్నాయి ఇవి ఉన్నాయంటే ఇవి కూడా లేవు మళ్ళీ అప్పులు లేవు అక్కడ నుంచి అప్పులు లేవని చెప్తున్నారు అవి కూడా ఇంకా దీన్ని జర బాగా ఇండెప్త్గా అర్థం చేసుకోవాలి మనం ఇది కదా ఒక్కొక్క మంత్రి చేతిలో ఎంత బడ్జెట్ కంట్రోల్ చేసే శక్తి ఉంది ఒకసారి చూద్దాం మల్లు బట్టి విక్రమార్క ఆయన ఎస్సీ సామాజిక వర్గం ఆయన నిర్వహించే ప్రధాన శాఖలు ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ ఆయన నిర్వహిస్తాడు కేటాయించిన బడ్జెట్ ఆయన శాఖలో కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 89,034 కోట్లు ఈ 89,034 కోట్లనే ఈ జీతాలు మిత్తీలు కిస్తీలు అన్నీ ఉంటాయి అంటే 27% బడ్జెట్ను ఆయన కంట్రోల్లో ఇక యనమల రేవంత్ రెడ్డి ఈయన ఓసీ సామాజిక వర్గం పురపాలక శాఖ జీడీఏ హోము విద్య న్యాయ శాఖలు ఈయన పరిధిలో ఉన్నాయి ఈ అన్ని శాఖలకు కలిపి 49,500 కోట్ల రూపాయలు కేటాయించారు అంటే మొత్తం బడ్జెట్లో 15.27% ఈయన కంట్రోల్ చేయగలుగుతాడు ఇక డి అనసూయ అంటే సీతక్క ఆమె ఎస్టీ సామాజిక వర్గం ధనసరి అనసూయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖలు ఆమె పరిధిలో ఉన్నాయి వాటికి 36,769 కోట్లు కేటాయించబడ్డాయి 11.34% బడ్జెట్ వాళ్ళకి కేటాయించబడ్డది ఇక
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ సామాజిక వర్గం నీటిపారుదల పౌర సరఫరాల శాఖ ఆయన చూస్తా ఉన్నాడు. వీటికి 29,981 కోట్ల రూపాయలు కేటాయించారు. 9.25% దాని బడ్జెట్. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం సహకారం చూస్తా ఉన్నాడు. ఓసీ సామాజిక వర్గం 23,337 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు. 7.20% బడ్జెట్ అలొకేషన్ జరిగింది ఆయన శాఖలకు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈయన ఎస్సీ సామాజిక వర్గం. ఎస్సీ సంక్షేమం గిరిజన సంక్షేమం 19,721 కోట్లు దానికి కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో 6.08% దానికి. దామోదర్ రాజనరసింహ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సామాజిక వర్గం బీసీ సంక్షేమ శాఖ 14,661 కోట్లు అంటే 4.52% బడ్జెట్ని ఈయన కంట్రోల్ చేయగలుగుతారు. దామోదర్ రాజనరసింహ ఎస్సీ సామాజిక వర్గం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 13,187 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు. 4.07% ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ ఇది 9,592 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో 2.96%. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం రోడ్లు మరియు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు ఆయన 6,330 కోట్లు దాన్ని కేటాయిస్తే 1.95% ఆయన కంట్రోల్లో ఉంది. ఇక మహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించి ఆయన మైనార్టీ నాయకుడు బీసీ మైనార్టీ సంక్షేమం సంబంధించి 3,768 కోట్లు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఆయన 1.16% కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక దుద్దిల శ్రీధర్ బాబు ఈయన ఓసీ సామాజిక వర్గం ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి 3,429 కోట్లు కేటాయించారు. 1.06 కోట్ల రూపాయలు ఏది పర్సెంటేజు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం పర్యావరణం అటవీ దేవాదాయ శాఖకు సంబంధించి 2,305 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 0.71% ఆమె కంట్రోల్ చేయగలుగుతారు మొత్తం బడ్జెట్లో. వాకాటి శ్రీహరి గారు బీసీ సామాజిక వర్గం పశుసంవర్ధక మత్స్యశాఖ 1,503 కోట్ల రూపాయలు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. 0.46%. జూపల్లి కృష్ణారావు గారు ఓసీ సామాజిక వర్గం ఎక్సైజు పర్యాటక సాంస్కృతిక శాఖ ఈయన 1,347 కోట్ల రూపాయలు కంట్రోల్ చేసే శక్తి ఉంది ఈ బడ్జెట్లో. 0.42%. ఇక అత్యంత తక్కువ గడ్డం వివేక్ వెంకటస్వామి ఎస్సీ సామాజిక వర్గం కార్మిక ఉపాధి కల్పన అధ్వానం 998 కోట్ల రూపాయలు ఆయన చేతిలో 0.31% అంటే 1% బడ్జెట్ కూడా లేదు ఆయన చేతిలో. కేటాయించిందే ఇంత మరి ఖర్చు చేసేది ఖర్చు తర్వాత కాదు ఇంకా ఇందులో బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాత స్కీమ్స్ ఈ 3 ఉంటాయి. ఇవి చూస్తే నాకు అంటే అసలు గడ్డం వివేక్ వెంకట స్వామిని అసలు మంత్రిగా కూడా గుర్తిస్తలేరు వీళ్ళు. దారుణం అసలు ఎంత దారుణం అది కార్మిక శాఖకు. ఇది ఈ లెక్క. ఇక ఒక్కసారి ఇవి చూస్తే క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏది పెట్టుబడి కొత్తగా ప్రాజెక్టులు కట్టేటువంటి బడ్జెట్ ఎవరి చేతిలో ఎంత ఉంది. ఓసీ మంత్రులు 7 ఉన్నారు. ఈ 7 మంత్రుల చేతులు అంటే కమిషన్లు ఎక్కువ దొరికేది ఈ బడ్జెట్లో అన్నట్టు. ఇందులో 29,345 కోట్ల రూపాయలు క్యాపిటల్ బడ్జెట్ ఓసీ మంత్రుల చేతుల్లో ఉంది. అంటే 62.08% క్యాపిటల్ బడ్జెట్ ఓసీల చేతుల్లో ఉంది. చూసుకోరిగా ఎస్సీ మంత్రుల చేతుల్లో 4 ఉన్నారు. ఎస్సీ మంత్రులు 10,707 కోట్ల రూపాయలు వాళ్ళ క్యాపిటల్ బడ్జెట్ ఉంది. 22.65% వాళ్ళు కంట్రోల్ చేసే శక్తి ఉంది వాళ్ళకు. ఎస్టీ మంత్రి ఒక్క ఆమె ఉన్నది. ఆమెకు 3,871 కోట్లు 8.19% క్యాపిటల్ బడ్జెట్ ఆమె చేతిలో ఉంది. ఇక బీసీ మంత్రుల 3 మంత్రులు ఉంటారు. 2,940 కోట్లు వీళ్ళు క్యాపిటల్ బడ్జెట్. ఏమైనా 10వ పరకో మిగిలేటువంటిది ఇది. వీళ్ళ కాడ ఎట్లుంది వీళ్ళది ఎట్లుంది చూడండి. ఇక మైనార్టీ మంత్రికి సంబంధించింది అయితే 325 కోట్లే. ఇతర చిన్న పదులు 79 కోట్లు ఉన్నాయి. మొత్తం క్యాపిటల్ బడ్జెట్ 16 మంది మంత్రులు ఉంటే అందులో వారి శాఖలకు సంబంధించి 47,267 కోట్ల రూపాయలు క్యాపిటల్ బడ్జెట్ ఉంది. ఇక గిన్నెలనే అన్నట్టు వీళ్ళు దులుపుకునేది. రూపాయలు మన చేతులు ఉన్నాయి. 106 రూపాయలు బీసీల చేతుల 60% మంది ఉన్నటువంటి బీసీల చేతుల్లో 6 రూపాయలు పెట్టిరు. ఇద్దరికి 3 చేతులు అది మళ్ళా 6% లేనటువంటి ఓసీల చేతుల్లో 62% పెట్టుకోరు. ఇట్లా ఇగో ఇది బడ్జెట్ మాయాజాలం అంతే. ఇంకా అయితే ఇప్పటిదాకా మనం మంత్రులకు ఎవరెవరికి ఎంత కేటాయించారని చూసినాం కదా. దాంట్లో మొత్తం కూడితే 94.22% వస్తుంది. మిగిలిన 5.78% బడ్జెట్ ఏ మంత్రికి నేరుగా కేటాయించని రిజర్వ్ నిధులు అవి.
మొత్తం బడ్జెట్లో అత్యధికంగా 27.46% నిధులు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చేతిలో ఉన్నాయి. ప్రభుత్వ అప్పులు, చెల్లింపులు, వడ్డీలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్లు అన్ని ఆర్థిక శాఖ ద్వారా చెల్లిస్తారు కాబట్టి ఈ పద్దు అత్యధికంగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో 15.27% మరియు సీతక్క చేతిలో 11.34% బడ్జెట్ నిర్వహణ ఉంటుంది. ఇక మరి మంత్రివర్గంలో బీసీలు జనాభా 62% ఉంటుంది. 62% ఉన్నటువంటి బీసీలకు వచ్చేసి ముగ్గురు మంత్రులు. ఈ మైనార్టీ అని ఎందుకు పెట్టారు? ఇది బీసీలలోనే కలపాలి. ఓసీలకు సంబంధించి వాళ్ళు 10% జనాభా కూడా లేరు, వాళ్ళు 7 మంత్రులు. ఎస్సీలు 18% ఉంటే 4 మంత్రులు, ఎస్టీలు 10% ఉంటే 1 మంత్రి. ఎస్సీ ఎస్టీలకు అంతో ఇంతో దక్కింది, ఓకే, ఎస్సీలకు కొద్దిగా ఎక్కువే దక్కింది. ఇక బీసీలకు సంబంధించి వీళ్ళు ఎంతమంది మంత్రులు ఉండాలి? ఎరికేనా? దాదాపు 9 మంది మంత్రులు ఉండాలి. 9 మంది మంత్రులు ఉండాల్సిన బీసీలు 3 ఉన్నారు. 33% రావాల్సిన దాంట్లో. ఇంకా ఈ స్కీమ్స్ వాళ్ళ చేతుల్లో ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఎంత ఉంది అనేది ఈ లెక్కలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక జనాభా శాతం వర్సెస్ క్యాపిటల్ బడ్జెట్ ఎట్లా ఇంత ఉంది, ఇంత ఉండాలనేటువంటిది ఓ లెక్క. ఇవన్నీ మీకు కొద్దిగా అది క్లియర్గా చెప్పుకుంటూ పోవాలి. అది చాలా జాగ్రత్త. ఎస్టాబ్లిష్మెంట్ బడ్జెట్ ఎంత? అత్యంత కనిష్టం 2% మాత్రమే వ్యత్యాసం. ఏది 62% ఉన్న జనాభాకు గణనీయమైన వాటా ఓసీలకు దక్కింది. ఇట్లా ఈ బడ్జెట్ లెక్కలు. అయితే ఇక బీసీ సంక్షేమానికి ఎంత కేటాయించిరాయా అంటే 3,24,234 కోట్ల రూపాయలు, 3,24,234 కోట్లు కేటాయిస్తే దాంట్లో బీసీ సంక్షేమానికి కేటాయించింది 12,511 కోట్లు, కేవలం 3.85%. 4% కూడా కాదు. బీసీలకు 4% కూడా బిచ్చమేయలే. 62% జనాభా. ఓ దిక్కు బీసీలకు సప్లాన్ కావాలని కొట్లాడుతూ ఉన్నాము, ఓ దిక్కు మా నిధులన్నీ దొంగతనంగా ఆగమవుతున్నాయని కొట్లాడుతూ ఉన్నాము. ఈ కేటాయించారు కదా, ఇంకా ఇది చూసిరు కదా. సప్లాన్ ఎందుకు కావాలంటే దీనికి ఇప్పుడు కేటాయించినది కూడా ఖర్చు. పోయినసారి ఏమైంది? నేను మొన్న అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ప్రశ్న అడిగిన, అయ్యా ఇప్పుడు 10 నెలలు గడిచిపోయింది కదా, 11,405 కోట్లు మాకు బడ్జెట్లో పెట్టి ఎంత ఖర్చు చేసిరా అంటే 2,500 కోట్లు కూడా ఖర్చు చేయలే. ఇప్పుడు ఇది కూడా ఖర్చు చేయరు, కేవలం అంకెలు మాత్రమే మనకు చూపిస్తారు. మొత్తానికి ఈ బడ్జెట్ అంతా బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనది సిరిగిన ఇస్తరాక అయిపోయింది. దీన్ని కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిరు. కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు కలిసి కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క తెలంగాణ రాష్ట్రానికి చేసేసారు. మీరు చెప్పిన లెక్క ఏంది? మీరు చెప్పిన ఇంట్లో పెట్టిన అంకె